ఖమ్మం జిల్లాను పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలో రోప్ వే నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. జమలాపురం నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు భట్టి విక్రమార్క. ముఖ్యంగా ఈ ఖమ్మం కిల్లా పైన రోప్ వే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. దానికి కావాల్సిన నిధులను కూడా రకరకాల మార్గాల నుంచి సమీకరించి వాటికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియకు కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. సో రోప్వే సంబంధించినంత వరకు దాదాపు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. వయా జమలాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వరకు కూడా టెంపుల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి బాగా ఉపయోగం ఉంది. వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి కావలసిన నిధులు పూర్తి స్థాయిలో ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం సంపూర్ణంగా నిధుల్ని పోగేసి పెట్టడం జరిగింది. తెలంగాణలో టూరిజం కొత్త పుంతలు తొక్కుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఖమ్మం ఖిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. రోప్ వేను 30 కోట్లతో నిర్మిస్తామని చెప్పారు. పాలేరు, వైరా, దనాయిగూడెం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని జూపల్లి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాతో పాటుగా యావత్ రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కనుంది. టూరిజానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, దాంతోపాటుగా రాష్ట్ర ఆదాయం పెంపొందడంతో పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కావచ్చు. ధనవై గూడెం పార్కు, పాలేరు రిజర్వాయరు, వైరాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా వీటన్నిటిని కూడా ఏవైతే ప్రారంభం చేసి పూర్తి కాని వాటిని పూర్తి చేసే కార్యక్రమం, మొదలుపెట్టని వాటిని మొదలుపెట్టే కార్యక్రమం. ఒక రోప్వేనే కాదు, పర్యాటకులకు అవసరమైనటువంటి కనీస వసతులు, వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని వనరులు కల్పించే కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్లే కార్యం చేస్తాం. ఖమ్మం జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బౌద్ధరామంతో పాటు భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రోడ్లు, రైల్వే కనెక్టివిటీ బాగుంటే పర్యాటకులు వస్తారని తెలిపారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు మంత్రి తుమ్మల. ఆసియా ఖండంలోనే పెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉందంటే అది కొండపల్లిలో ఉంది. అక్కడే భద్రాద్రి రామాలయాన్ని నిర్మాణం చేసినటువంటి భక్త రామదాస్ చరిత్ర ఆయన జన్మస్థలం ఉంది. భద్రాద్రికి నేషనల్ హైవే, అదేవిధంగా రైల్వే లైన్, అదేవిధంగా ఎయిర్వే కూడా. వీలైతే భగవంతుడి దయ వల్ల కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేస్తే భద్రాద్రి టెంపుల్ దక్షిణ రామాలయంగా ఇది పెద్ద ప్రాచుర్యంలోకి రావాలని మొన్న మనం పాండురంగాపురం నుంచి గతంలో సారపాక వరకే సర్వే చేయించాను. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే లైన్కి పాండురంగాపురం కనెక్ట్ చేశారు భద్రాద్రి మీదుగా. అది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తే భద్రాద్రికి నేరుగా రైల్వే లైన్ వస్తుంది. జాతీయ రహదారుల అనుసంధానం కూడా ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఖమ్మం రాకుండా, వరంగల్ రాకుండా ఓఆర్ఆర్ నుంచి తిన్నగా కొత్తగూడెం జంక్షన్కి వచ్చేటట్టుగా ఇంకొక నేషనల్ హైవే శాంక్షన్ చేశాం.